కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పెద్ది రిలీజ్ తర్వాత జాన్వీ క్యారెక్టర్ పై వచ్చిన విమర్శలతో ఒక్కసారిగా అందరికీ శ్రీదేవి గుర్తుకొచ్చింది. శ్రీదేవి కనుక బతుకుంటే జాన్వీకి ఇలాంటి పరిస్థితి వచ్చేదా అంటూ జగదేక సుందరి ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. తండ్రి బోనీ కపూర్ జాన్వీ కెరియర్ గురించి పట్టించుకోలేదా? ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ బోల్డ్ గా కనిపిస్తూ పరువు తీసుకుందా? వాచ్ ది స్టోరీ. శ్రీదేవి అందం, అభినయం, కూతుళ్లు జాన్వీ ఖుషీకి రాకపోయినా అదృష్టం కలిసొచ్చి హీరోయిన్స్ అయ్యారు. శ్రీదేవి బతికున్నప్పుడే జాన్వీ దడక్తో వెండి తెరకు పరిచయమైంది. కూతురు డెబ్యూ మూవీ కథ, క్యారెక్టర్ అన్ని తానే చూసుకుంది. ధడక్ రిలీజ్ కాకుండానే శ్రీదేవి చనిపోయింది. గ్లామర్ కు చోటు లేకుండా డెబ్యూ మూవీనే అయినా పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది జాన్వీ. ధడక్ తర్వాత పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న గుంజన్ సక్సేనా, గుడ్ లక్ జెర్రీ, మిలీ వంటి సినిమాలు చేసినా సక్సెస్ కాలేదు. కెరీర్ మొదట్లో హద్దుల్లో ఉన్న వీడియో షూట్స్, ఈవెంట్స్ లో స్కిన్ షోకు తెరలేపింది జాన్వీ. ఇదే ఫ్లోలో గ్లామర్ రోల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే దర్శకులు అడ్వాంటేజ్ గా తీసుకుని ఈ అమ్మడిని అగ్లీగా, వల్గర్ గా చూపించడం మొదలుపెట్టారు. జాన్వీ దేవర మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. 4 గ్లామర్ సీన్స్, పాటల్లో స్కిన్ షోకే పరిమితమైపోయింది. అయితే సినిమా పాన్ ఇండియా హిట్ కావడంతో మరో తెలుగు సినిమా పెద్దికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జాన్వీ. కెరీర్ లో ఎన్ని గ్లామర్ రోల్స్ చేసినా ఎప్పుడూ లేని విధంగా పెద్ది పుణ్యమా అని అందరితో తిట్లు తినాల్సి వచ్చింది. హీరోయిన్స్ ని కూరలో కరివేపాకులా తీసేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. చాలా మంది ముద్దుగుమ్మలు స్కిన్ షోకే పరిమితమయ్యారు. మరి వాళ్ళందరూ ఎందుకు ట్రోల్ అవ్వలేదు? విమర్శల బారిన ఎందుకు పడలేదు? పెద్దిలో జాన్వీ పోషించిన అచ్చియమ్మ రోల్నే ఎందుకు తప్పుపడుతున్నారు? హ్యావ్ ఎ లుక్. చాలా సినిమాల్లో చాలా మంది హీరోయిన్స్ స్కిన్ షోతో ఎంత రెచ్చిపోయినా క్రిటిక్సే కాదు, ఆడియన్స్ కూడా పట్టించుకోలేదు. అచ్చియమ్మ పాత్ర దగ్గరకు వచ్చేసరికి జాన్వీని డీగ్రేడ్ చేసి చూపించాడు దర్శకుడు. పల్లెటూరి అమ్మాయి ఎంత అందంగా చూపిస్తే అంత అందంగా ఫ్రేమ్ ఉంటుంది, కానీ బట్టలే భారం అన్నట్లు చూపించడం ఆడియన్స్ కు నచ్చలేదు. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తన కెమెరాను అందాల చుట్టూ వల్గర్ గా తిప్పాడు. దర్శకుడు తన మేకింగ్ తో అచ్చియంను అగ్లీ హీరోయిన్ ని చేసేశాడు. హీరోయిన్ ని మరి ఇంత దిగజార్చి చూపించాలా అని విమర్శలు వెలువెత్తడంతో దిగొచ్చిన బుచ్చిబాబు సారీ చెప్పాడు. బుచ్చిబాబు క్షమాపణలు చెప్పి అగ్లీ సీన్స్ తొలగించినా అప్పటికే జాన్వీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఎపిసోడ్ తో ఒక్కసారిగా శ్రీదేవి ఫ్యాన్స్ కు జగదేక సుందరి గుర్తుకొచ్చింది. ఆమె అందం, అభినయం కూతుళ్లకు రాకపోయినా అదృష్టం కలిసొచ్చి హీరోయిన్స్ అయ్యారు. వచ్చిన ఇమేజ్ ను కాపాడుకోకుండా చేతులారా డ్యామేజ్ చేసుకున్నారని, శ్రీదేవి బతుకుంటే ఇలాంటి పాత్రలు చేయనిచ్చేదా అంటూ వాపోయారు. శ్రీదేవితో కూతుళ్లను పోల్చలేం. అందం, అభినయంతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ని కొన్నేళ్ల పాటు ఏలినా గ్లామర్ విషయంలో బార్డర్ ఎప్పుడూ క్రాస్ చేయలేదు. అందంగా కనిపించడానికి స్కిన్ షోను నమ్ముకోలేదు. కానీ కూతుళ్లు జాన్వీ, ఖుషీ మాత్రం రివర్స్ లో వెళ్తూ ఆన్ స్క్రీన్ మీదే కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ రెచ్చిపోతున్నారు. మరి పెద్ది దెబ్బకైనా అక్కా చెల్లెళ్ళు మారి లైన్ లో పడతారో లేదో చూడాలి మరి.